అదే పంట నీవు కోస్తావు. ఈ రోజు మనం అందరం కూడా ఆత్మీయమైన దాహము కలిగి ఈ రాత్రికాల సమయంలో దేవుని కనపరచడానికి దేవుడు ఎలా ఉన్నాడంటే సహాయకుడై ఉన్నాడు. అందుకని ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను ఎత్తుకొని నేను దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. కానీ ఈరోజు మన జీవితంలో నీవు కూడా ఈ రోజున ఒక పాత్రగా మార్చబడాలి. అయితే మనము ఎలాంటి పాత్రలుగా ఉన్నాం? పనికిరాని పాత్రలుగా ఉన్నామా, దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉన్నామా అన్న విషయాన్ని మనకు మనమే పరిశీలన చేసుకోవాల్సిన విధానం అయింది. అందుకని బైబిల్ మనం పరిశీలన చేసినప్పుడు కీర్తన గ్రంథము 127వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ వచనం, కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు, వారితో తన అమ్ముల పొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములు తన విరోధులతో వాదించుతారు. ఆమేన్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. కానీ ఈరోజు మనం కూడా దేవునికి ఎలాంటి వారముగా ఉన్నామంటే కుమారులుగా ఉండాలి. అదేవిధంగా మనం కూడా దేవునికి ఎలాంటి వారముగా ఉండాలంటే స్వాస్థ్యముగా ఉండాలి. శేఖరుని బట్టి తనకి ఇచ్చిన వారిని బట్టి వారి జీవిత విధానంలో దేవునిచ్చిన కుమారుడు దేవునికి ఒక స్వాస్థ్యముగా ఉన్నాడు. అయితే బైబిల్ అని చెప్తుంది, దేవుడు ఈ లేఖనం ద్వారా ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే నీకు ఒక బహుమానాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఈ బహుమానం మనుషుల వశంలో లేనే లేదు. ఈ బహుమానం అనేది గర్భఫలం అనేది దేవుని యొక్క వశంలో ఉంది. కానీ ఈ రోజున ఈ యొక్క తలాంతులైన వాళ్ళు చాలా మంది వేదన పడుతూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి యవన ప్రాయంలోనే తగిన రీతిగా స్వాస్థ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. అయితే బైబిల్ నుంచి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే యవన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు. కానీ మన జీవితంలో బలవంతులుగా ఉండాలి, అదేవిధంగా ఒక బాణముగా కూడా ఉండాలి. అయితే మన జీవితంలో ఎలాంటి బలం కలిగి ఉన్నాం? మన పాట పాడుతూ ఉంటాం, యెహోవా నా బలమా యథార్థమైనది, నీ మార్గం పరిపూర్ణమైనది, నీ మార్గం. ఒక మార్గాన్ని ఎంచుకున్నాం, అందుకనే రక్షణ అనేది నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది అని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా మనం కూడా ఆయన త్రోవలందు నడుచు వారందరూ కూడా ధన్యులు అన్నాడు. కానీ కుటుంబ జీవితంలో జీవిస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా యేసయ్య త్రోవలో నడవడానికి కావాల్సిన సహాయం దేవుడు చేసి ఉన్నాడు. అందుకనే బైబిల్ అంటున్నాడు, వారితో తన అమ్ముల పొది నింపుకున్న వాడు ధన్యుడు. ఈ రోజున వాక్యమైన అంబులు ప్రతి ఒక్క బిడ్డకి ఉండాలి ఈ రోజున. అందుకనే బైబిల్ అంటాడు, నేను మిమ్మల్ని అన్నంతో పెంచలేదు కానీ వాక్యమైన పాల చేత నేను మిమ్మల్ని పెంచుచున్నానని బైబిల్ హెచ్చరిక చేస్తుంది. అంటే ఏదో మన జీవిత బిడ్డలకు కూడా వాక్యాన్ని చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసే వారముగా ఉండాలి. బైబిల్ అంటున్నాడు, అట్టి వాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదిస్తారు. ఈ రోజున వాదించడానికి కావాల్సిన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏది మేలు, ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అందుకనే జ్ఞానం చేతనే ఇల్లు కట్టబడుతుంది. అందుకనే వెండిని వెతికినట్లుగా జ్ఞానాన్ని కూడా మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. రోజున నీ దగ్గర ఉన్న ధనాన్నంతా ఇచ్చి నువ్వేం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలని బైబిల్ మనకి హెచ్చరిక చేస్తుంది. కనుక బైబిల్ నుంచి మనం పరిశీలన చేసినట్లయితే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 52వ వచనాన్ని చూద్దాం. యేసు జ్ఞానమందును వైద్యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, దేవుని యొక్క వాక్యభాగంలో పరిశీలన చేసినప్పుడు లేఖనం ఏం చెప్తుందనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. ఈరోజు మన జీవితంలో
మనం లేఖన ద్వారా మనం పరిశోధన చేసినట్లయితే యేసుక్రీస్తు సైతము తన జీవిత విధానంలో అతను చూపిన అతను అగపరిచిన జ్ఞానాన్ని చూసి ఆ సమయంలో పరిసయ్యులు సద్దూకీయులు అందరూ కూడా ఏం చేశారంటే విశ్రామము పొందారు, విభ్రాంతి చెందారు. ఎందుకు విభ్రాంతి చెందారంటే అతను అగపరిచిన జ్ఞానాన్ని బట్టి వారు విభ్రాంతి చెందారు. అలాగే మనం కూడా మన బిడ్డలకి జ్ఞానం కోసం మీరు కొదువుగా ఉన్నది నన్ను అడగవలన లేఖనంలో సెలవిచ్చిన మాట ప్రకారంగా జ్ఞానం కోసం మనం ప్రార్థించే వారముగా ఉండాలి. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా వయసు ఎందుకు కూడా అతను ఎలా ఉన్నాడంటే అభివృద్ధి పరచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా తాను కూడా తన జీవిత విధానంలో దేవుని యొక్క దయని గురించి కూడా అతను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చింది తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం కూడా ఈ లోకానికి వచ్చింది దేవునికి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. అందుకనే బైబిల్ అన్నాడు మనుషుల దయను కూడా వర్ధిల్లెను. అయితే బైబిల్ చెప్తుంది మనం ఎలాంటి వారంగా వర్ధిల్లుతున్నాం అంటే మనము అభివృద్ధి పరచబడతాం, ఆశ్రయించబడతాం అనేది ఫలించడం అనేది అది దేవుని యొక్క చిత్తమైంది. కనుక మన జీవిత విధానంలో ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ ఉంటామో సమస్తం సమకూడి జరుగుతాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే లేఖనంలో చెప్తున్నాడు. బైబిల్ నుంచి మనం పరిశీలన చేసినట్లయితే కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూద్దాం. చూడండి, బైబిల్ చెప్తుంది సంవత్సరం అనే దయా కిరీటానికి ఏం చేస్తున్నాడండి? ధరింపజేస్తున్నాడు. ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన బాబు పట్ల ఏమిచ్చాడు? సంవత్సరమైన దయా కిరీటాన్ని మనకు దేవుడు ఏం చేశాడంటే సమకూర్చాడు. అందుకనే ముందుగానే చెప్పాం కదా, సమస్తము సమకూడి జరుగుతాయి. కనుక మన జీవిత విధానంలో ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఎప్పుడైతే వస్తువులు చెల్లిస్తూ ఉంటామో ఆయన సమస్తము సమకూర్చి నడిపిస్తూ ఉంటాడు. కనుక కింద మనం చూద్దాం. ఇంకా 65 చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే అడవి బీడులు సారమును చిలకరించుచున్నవి, కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందులకు వస్త్రములు ధరింపజేసి ఉన్నవి. చూడండి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నాయి. చూడండి, అవన్నీ కూడా సంతోష ధ్వని చేయించున్నవి. ఇప్పుడు మనకి సంతోషంగా ఉందా, దుఃఖంగా ఉందా? ఒకసారి గమనించాం. అందుకని సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషం ఎవరికి కలుగుతుంది తెలుసా? మనోనేతల తెరవబడిన వారికి మాత్రమే. జనం ఏమనుకుంటారంటే ఏంది మైక్ పోవాలనుకుంటారు. అందుకని గమనించాం. కనుక రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కనుక మనము ఉత్తమైన దేవుడు రుచి చూచి ఉన్నాం కనుక మన జీవిత విధానంలో మనం ఎలాంటి వారముగా ఉండాలంటే ఆనందించే వారముగా ఉండాలి. అందుకని బైబిల్ చెప్తుంది ఆనందించుడి ఆనందించుడి మరలా చెప్పుతుని మీరు ఆనందించుడి. అయితే మన జీవిత విధానంలో ఆనందంతో దేవుని గణపరిచే వారముగా ఉండాలని బైబిల్ మనకి హెచ్చరిక చేస్తుంది. హెచ్చరిక బట్టి మనం ఏం చేయాలంటే లోబడే వారముగా ఉండాలి. అందుకనే బైబిల్ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూద్దాం. సామెతలు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూడండి, నడవవలసిన ఏంటండి మార్గాన్ని మనం ఏం చేయాలంటే వారికి నేర్పించాలి రోజున. కానీ మన జీవిత విధానంలో ఎటువంటి వ్యక్తిగా మనము ఈ రోజున నేర్పిస్తున్నాం పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం? బూతులు నేర్పుతున్నామా, లేకపోతే ఆయన సంగతి నిలబడటం నేర్పుతున్నామా అన్న విషయాన్ని మనం ఏం చేయాలంటే గ్రహించే వారముగా ఉండాలి. కానీ ఎవరైతే గ్రహిస్తారో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. అందుకని బైబిల్లో యోగ భక్తులు అంటాడు ఆశకాల పరిమాణాలు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని యొక్క వశంలో ఉన్నాయి. కనుక మనము కూడా దీర్ఘ ఆయుష్ చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తృప్తిపరచుచున్నాడు. కనుక మన జీవిత విధానంలో
మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఏకీభవించి రోదనం చేస్తూ ఉంటామో, బైబిల్లో సెలవిచ్చిన మాట ప్రకారంగా 112వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదల వారి ఇంట నుండును వాటి నీతి నిత్యము నిలచును. ఇప్పుడు మన జీవిత ధర్మలో మనము నీతిని సంపాదించాలా, లేకపోతే లోక స్నేహవాసం చేయాలా అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. అందుకని ఈ రోజున చిన్ననాటి నుంచే పిల్లల్ని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి కావాల్సిన మార్గాన్ని మనము కూడా ఏం చేయాలంటే వారికి నేర్పాలి. అందుకని అన్నాడు, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. అదేవిధంగా శేఖరు, అదేవిధంగా సుషిన తమ బిడ్డని ఎలా నడిపించాలి? భయభక్తులు కలిగి నడిపించాలి. కానీ మనం జీవిత విధానంలో ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే మనం దేవునితో కలిసి ఉంటామో నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. అందుకని అన్నాడు, నీతిమంతుల సభలో పాపులు నిలబడలేరు అన్నాడు. కానీ ఈ రోజున నీతి కొరకు ఆకలి తెప్పిగలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కానీ మనం జీవిత విధానంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి, ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను బట్టి క్రైస్తత్వాన్ని ఎలా అణిచివేయాలని ప్రయాసపడుతున్నారో కనుక దాన్ని బట్టి మనం ముందుగానే మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. అందుకని సిద్ధపడమా ఓ సంగమా, పరలకు రాజ్యపు ప్రతిబింబమా యేసుని ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడే వారముగా ఉండాలి. ఈ రోజున చాలా మంది బాహ్యమైన అలంకరణ కలిగి ఉంటారు, కానీ నీతిగా అలంకరించుకునే వారు చాలా అరుదుగా ఉన్నారు. ఎస్తేరు బైబిల్లో చూస్తే ఏ అలంకరణ లేకపోయినప్పటికీ కూడా దేవుని మీద ఉన్న విశ్వాసతను బట్టి తన జీవిత విధానంలో ఒక మేలును సంపాదించుకుంది. మనం కూడా ఈరోజు మన జీవిత విధానంలో క్రీస్తు కోసం ఆకలి తప్పిక కలిగి జీవించడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఈ ప్రయాసలో ఎవరైతే పాలిభాగస్తులుగా ఉంటారో వారు దేవుడు కష్టానికి ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. కనుక మరి వందనం గారిని బట్టి, తనకిచ్చిన భార్య మరిమ గారిని బట్టి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటి నుంచి తప్పించి తగినట్టుగా పోషించబడ్డారు. అందుకనే బైబిల్లో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నీతిమంతులు తమ పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారని బైబిల్ మనకి హెచ్చరిక చేస్తాం. కనుక మనము మనకి పితరులు అంటే వందనం గారి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నీతిమంతులుగా జీవించారో వారి సంతానం వారు కూడా అదేవిధంగా నీతిమంతులుగా ఉన్నారు. అదేవిధంగా మనము కూడా శేఖర్ తనకి ఇచ్చిన భార్య సుజన ఏ విధంగా నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవిస్తారో వారి బిడ్డలకు కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆస్తికర్తలుగా చేస్తారు. కానీ ఇటువంటి సదావకాశాన్ని బట్టి మనము క్రీస్తు ప్రేమలో వర్ధిల్లడానికి దేవుడు తగినట్టుగా సహాయము చేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నేను ద్రాక్షవల్లిని మీరు త్రేగలై ఉన్నారు, ఫలించని ప్రతి తీగని నేను నరికి పారవేస్తాను అన్నాడు. కానీ ఫలింపగలిగిన తీగలు ఎందుకు నరికి పారవేస్తానంటే ఫలింపు లేని తీగలు నరికి పారవేస్తాడు. కనుక మన జీవిత విధానంలో ఆత్మీయమైన జీవితంలో ఎలా ఫలిస్తున్నాము అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా వాటి నుంచి తొలగిపో. చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత మీరు కైకి పరిశుద్ధమైన దేవా, అల్పులము పనికిరాని మమ్మలను నీవు ఎన్నిక చేసుకొని నీ లేఖనం ద్వారా మా జీవిత విధానంలో ఎలా నడవాలి, ఏ విధంగా స్థిరపరచబడాలి, బిడ్డలకు జ్ఞానం కొదువుగా ఉంటే అడగాలి అనే లేఖనం ద్వారా హెచ్చరిక చేస్తూ
ఈ రోజున శేఖర్ బట్టి తనకి ఇచ్చిన భార్య పట్ల ఇచ్చిన కుమారుని పట్ల నూతన సంవత్సరం దయాకిరీటాన్ని ధరింపజేసిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతా కూడా క్రమంగా జరిగించి ప్రభుత్వాన్ని నింపిస్తాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మెండైన దీవెన వర్షం కుమ్మరించండి. బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమం కొనసాగే భాగ్యం కలిగించండి. అదేవిధంగా ఈ రోజు జరుపుతున్న ప్రభా నూతన సంవత్సరం దయాకిరీటాన్ని బట్టి బ్రతుకు దినములన్నీ కూడా నూతన సంవత్సరం దయాకిరీటి అనుభవించే ఆశకాల పరిమాణాలు మీరు దయచేసి బలపరచమని నా దగ్గర నేస్తున్నామని వచ్చుతూ ఉంటుంది.